అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీబీఏఐ న్యూస్ అనే ప్రయత్నాన్ని డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి ఏఐ ముఖ్యాంశాల్లో అప్డేట్ నెంబర్ 1. ద న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఏఐ రేస్లో వెనక పడకుండా ఉండడం కోసం యాపిల్ వాళ్ళు సిరిలో ఏఐ క్యాపబిలిటీస్ని జూన్ 10న అనౌన్స్ చేద్దామనుకుంటున్నారంట. అప్డేట్ నెంబర్ 2. ట్యూస్డేన ఏఐ రిస్కుల మీద డిస్కషన్ కోసం యూఎస్ అండ్ చైనా జెనీవాలో కలిశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంట. ఫుల్ రేంజ్ ఆఫ్ రిస్క్స్ మీద డిస్కషన్ ప్లాన్ చేశారంట. అప్డేట్ నెంబర్ 3. బంబుల్ ఫౌండర్ విట్నీ వుల్ఫ్ హర్డ్ ప్రకారం తొందరలో ఏఐ బాట్స్ మీ బదులు డేట్స్కి వెళ్ళి మీకు సెట్ అయ్యే మోస్ట్ కంపాటిబుల్ క్యాండిడేట్స్ని మీకు సజెస్ట్ చేసే అవకాశం ఉందంట. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. అప్డేట్ నెంబర్ 4. 01.ai అనే బీజింగ్ బేస్డ్ ఏఐ స్టార్టప్ వాన్షీ అనే ఫ్రీ ప్రొడక్టివిటీ అసిస్టెంట్ లాంచ్ చేస్తుందంట. జీపీటీ ఏదైతే ఇంపాక్ట్ యూఎస్లో తెచ్చిందో అదే వీళ్ళు చైనాలో చేద్దాం అనుకుంటున్నారంట. అప్డేట్ నెంబర్ 5. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఆబ్వియస్లీ బయట ఏఐ వల్ల చిప్ రిక్వైర్మెంట్ బాగా పెరిగింది కదా, దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి 2025 కల్లా ఏఐ చిప్స్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారంట. అప్డేట్ నెంబర్ 6. ఐబిఎం వాళ్ళు వాళ్ళ గ్రానైట్ కోడ్ మోడల్స్ని ఓపెన్ సోర్స్ చేస్తున్నారంట. ఈ మోడల్ పారామీటర్స్ క్యాన్ రేంజ్ బిట్వీన్ 3 to 34 బిలియన్ పారామీటర్స్ అండ్ ప్రోగ్రామింగ్ టాస్కుల్లో ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. అప్డేట్ నెంబర్ 7. యాపిల్ వాళ్ళు ఓపెన్ ఏఐతో అగ్రిమెంట్లోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అంట. అండ్ యాపిల్ వాళ్ళు చాట్ జీపీటీ టెక్ని iOS 18లోకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారంట. అప్డేట్ నెంబర్ 8. టీఐఐ వాళ్ళు ఫాల్కన్ 2 11 బిలియన్ పారామీటర్స్తో ఉన్న మోడల్ని లామా 3 ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్గా రిలీజ్ చేశారు. కావాలంటే హగ్గింగ్ ఫేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్డేట్ నెంబర్ 9. ఎంఆర్ సెగ్మెంటేటర్ అనే కొత్త టూల్ని యూజ్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్ సెగ్మెంటేషన్ ఎన్హాన్స్ చేశారు. ఈ టూల్ ఎఫెక్టివ్గా 40 డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తుందంట. అప్డేట్ నెంబర్ 10. ఓపెన్ ఏఐ వాళ్ళు ఒక కొత్త డిటెక్షన్ టూల్ని లాంచ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకుని డాలీ E3 మోడల్తో జనరేట్ చేసిన ఇమేజెస్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేయొచ్చంట. దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని డెఫినెట్లీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.